మై ఛానల్ ఏ ఫర్ అమ్ములు. ఈరోజు మా తమ్ముని ఇంటర్వ్యూ చేస్తున్నాం. వాడు ఫన్నీ ఆన్సర్స్ చూడండి. పేరు సరే చెర్రీ నేను ఒక్క క్వశ్చన్ చెప్పురా. ఏమి ఎవరికి నువ్వు నెక్స్ట్ 10th కదరా, ఫెయిల్ అయితే ఏం చేస్తావురా? ఏడు అక్క తింటావురా? నువ్వు తినే తిండికి నువ్వు చదివే చదువుకి సరే 10th పాస్ ఫ్యూచర్ అసలు ఏం చదువుతున్నారా? జాబ్ చేస్తావా? ఏం చేస్తావురా? డైరీ ఫామ్ పెడతా. ఏడ పెడతావురా? పెట్టుకుంటా. ఏదొక్కటి పెట్టుకుంటావారా? మీ క్లాస్లో టాపర్ ఎవర్రా? నీకు నీ మొక్కానికి అద్దె సీన్ ఉందా? సరే ఒక క్వశ్చన్ చెప్పురా. అడగలేరు 4000కి వెళ్ళి 250 చేసింది చెప్పరా. ఎంత? 4000కి వెళ్ళి 250. 4000కి 250 చేసానా? 3750. అది ఈజీ. 10th క్లాస్ 4 అని మాత్రం చెప్పకుట్టి మనకు వచ్చాక టాపర్ అన్నప్పుడు రాకపోతే ఇట్లా. అయ్యో ఇడు అసలు స్కూల్కే పోడు. ఎందుకు పోలేదంటే గర్భసంచి గుంజుతుంది అంటాడు. ఇడు గర్భసంచి గుంజుతుంది అని చెప్తాడు. ఎందుకు పోలేదు అని అడిగితే నాకు అలా టీచర్కి గర్భసంచి గుంజుతుందని చెప్తాడు. స్కూల్కి ఎందుకు పోలేపనా? అయితే ఇక మక్క ఇక పిచ్చి పిచ్చి చేస్తుంది. ఎరగడలో ఇక బెడ్ మధ్య మాట్లాడుకుంటాను. మళ్ళీ రేట్ ఎక్కువ చెప్తాడ. ఇక మమ్మల్ని పిచ్చి పిచ్చి చేస్తుంది. ఎరగడ తీసుకోవాలనుకున్నాము. స్కూల్కి ఎందుకు పోలేదని అడిగితే ఆ టీచర్కి మమ్మీ కడుపులో మండేటట్టు పెడుతుంది అన్న నాకు గర్భసంచి గుంజుతుంది. మమ్మీ ఒకటే కొట్టుగా చెప్పిందంటే గర్భసంచి గుంజుతుందని గర్భసంచి కాదు. ఇక ఎరగడ వినం మాకు అమ్మలాగా పిచ్చి చేస్తుంది. ఇంటే వీడియోలు ఇస్తుంది. గర్భసంచి గుంతున్న స్కూల్ పోలేదు. 9th క్లాస్ మొత్తం ఇంటికి కాడనే. 9th క్లాస్ మొత్తం ఇంటికి కాడనే. 8th క్లాస్ మొత్తం సామ్ ఇంటికి కాడు. ఎందుకు పోలే అని అడిగింది అనుకో. స్కూల్కి ఎందుకు రాలి అన్న టీచర్ అడిగారు అనుకో గర్భసంచి గుంజుతుంది మేడం అని చెప్తాడు అంట. మేడం ఎరగడ అయినా మేడం మా అమ్మలాగకి పిచ్చి లేచింది. బెడ్ మంచిగా మాట్లాడుకొచ్చాం మేడం. అయితే ఎల్లుండి గురువారం తీసుకురమ్మన్నారు. అయితే ఇక పేషెంట్ పడతారట. అయితే ఈమె ఎర్రగడ్డ 2.2 అని చెప్పి పోయినాము. మా అమ్మలాగా ఎడ్డ పిచ్చి పిచ్చి చేస్తుంది. యూట్యూబర్లో ఇట్ట పెడుతుంది. యూట్యూబ్లో ఇక వీడియోలు ఇస్తుంది. ఇలా గర్భసంచం వస్తుందట అని అట్లా చెప్తుంది. చెప్తున్నారు కానీ వీళ్ళు పెద్ద అందరూ వీని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక ఛానల్ స్టార్ట్ చేశాడంట. ఆ ఛానల్ ఏమంటే ఏం పెడతారా? ఛానల్ ఏమేంటి పెడతా? నేమా చరణ్ మోడల్ ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అన్ని ఎలాంటి వీడియోస్ వస్తాయి అనుకున్నావు? ఇలాంటివి పెడతావురా? ఎలాంటినా పెడతా. అయ్యా అట్లా ఎర్రగడ్డ ఆయన అన్ని పెట్టా. కానీ అలా ఇల్లు రోడ్డు మీద ఉంటుంది. ఆ రోడ్డు మీద బండ్లు తప్ప ఏది పెట్టడాడు. ఆ బండ్ల కాదు కానీ ఆవులని మేఘాలని అట్లా పెడతా. ఇంటర్వ్యూ అట్లా ఉంటుంది. ఇంటర్వ్యూ మనుషులను తీసుడు ఇట్లా ఫస్ట్ తీయాలక్క. పశువులని అవునా? పశువులను తీసిద్దర ఎంజాయ్ మంచిగా వస్తుంది. అట్లనా? ఇట్లా మనం బైక్ పోతున్నామని. సరే నీకు మీ ఇంట్లో ఎవరు ఎక్కువ ఇష్టం రా? మా అమ్మ. ఎందుకురా? మా అమ్మని ఇష్టం ఎక్కువ. సరే మీ అక్క ఇష్టమా చెల్లి ఇష్టమా? ఇద్దరు ఇష్టం కాదు. ఎరగడ ఒకరి పేరు చెప్పు. అక్క. ఎందుకురా? ఏమన్నా నాకే సౌపడిస్తుంది. మీ చెల్లి ఇయ్యదారా? ఎందుకు ఎక్కి చెప్తా డబల్ ఎక్కి చెప్తా అని నాకు ఇస్తారు. ఇక నువ్వు ఇంట్లో హీరోవా జీరోవారా? హీరో. సరే నీకు మన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరు ఇష్టం? అమ్మమ్మనా, మామనా, అత్తమ్మనా? అమ్మమ్మ. మామ నచ్చదారా? మామ నచ్చడు. ఎక్కువ ఇష్టం అంటున్నావు. సరే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో తినాలి, పండుకోవాలి, లేచినామా తిన్నామా పండుకున్నామా అంతే. నువ్వు నెక్స్ట్ 10th చదువుకోవాలి. ఫస్ట్ ఇయర్ పాస్ అని వెళ్ళొచ్చున్నాం కరెక్ట్ అని 10th అయితే పాస్ కావాలి. అందరు కోరుకోరు. దేవునంట మొక్కురు అందరు 10th పాస్ అవ్వాలని. 10th పాస్ అవుతుంటే యాదరూటకి వచ్చి 20 కొబ్బరికాయలు కొడతాడంట. 20 కొబ్బరికాయలు కొడతాడంటే మళ్ళీ గుండె గీకిచ్చుకుంటాడంట. 10th పాస్ అయితే గుండె గీకిచ్చుకుంటాడంట. ఈడు కాక ఇంకా మా అన్న కూడా గీకిపిస్తాడంట గుండె. మా అన్న మా భర్త నా గుండె గీకిస్తాం. మా భర్త నేను గుండె గీకించుకుంటాం.
పాస్ అయితే చెప్తున్నా. ఫెయిల్ అయితే వాళ్ళ ఇంటి ముంగట అడిక్క తింటాడు. అలా మెయిన్ రోడ్ మీద ఉంటుంది వాళ్ళు. మరి నేను నాకేంటన్నా నేను డైరీ ఫామ్ డైరీ ఫామ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏ ఫర్ అమ్ములు. బాయ్ గైస్. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.